పరద డైరెక్టెడ్ బై ప్రవీణ్ కండ్రేగల, యాక్టెడ్ బై అనుపమ్ పరమేశ్వరన్. యాక్చువల్లీ ఈ డైరెక్టర్ లాస్ట్ మూవీ శుభం. ఈ మూవీ బాగానే ఉంటుంది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ హర్రర్ ఫిల్మ్ చూసామన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను తీస్తే సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మీద తీస్తానని. ఈ సినిమాలో ఏం డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారా అని తెలుసుకుందామని వెళ్ళా. ఇంకా పరదా మాటకొస్తే సరదా తీర్చేశారు డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల గారు. నచ్చలేదు గైస్ మూవీ నాకైతే. తీసుకున్న కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే ఫిక్షనల్ స్టోరీ తీసుకున్నారు కదా, దానికైతే నేను కనెక్ట్ అవ్వలేదు. నేనే కాదు, ఎవ్వరూ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఎందుకు అనేది ఇన్డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే సింపుల్గా చెప్తాను, స్పాయిలర్స్ లేకుండా. మీరు ట్రైలర్లు చూసే ఉంటారు. ఒక ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ పరదాలు కప్పుతూ తిరుగుతూ ఉంటారు. అసలు ఎందుకు వీళ్ళు పరదాలు కప్పుకుంటున్నారు, పరదాలు ఊడితే వీళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఆ ఊర్లో ఉన్న మూఢనమ్మకం ఏంటి, ఈ సుబ్బు అనే క్యారెక్టర్తో ఈ సంగీత దర్శన గారికి కనెక్షన్ ఏంటి, అసలు చివరికి ఏమైంది అనేది స్టోరీ లైన్. మూవీ స్టార్ట్ అయిన 25 మినిట్స్ వరకు ఈ పరదా అనే కాన్సెప్ట్ మీద రన్ అవుతూ ఉంటుంది. అంటే తీసుకున్న కోర్ పాయింట్ ఏదైతే ఉందో దాని మీద ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తారు. ఆ ఊరిలో ఉన్న జనాలు ఈ పరదా కప్పుకోకపోతే ఏమవుతుంది, ఆ పరదా అనేది ఆ ఊర్లో ఎంత మ్యాండేటరీ థింగ్ అనేది వివరిస్తూ వస్తారు. ఒక 25 మినిట్స్ ఇదే జరుగుతుంది. ఫాలోయింగ్ దట్ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ ఇంటర్వ్యూల వరకు చిన్న చిన్న ఫన్ పోర్షన్స్తో బాగానే లాగారు. వన్స్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో ఇక్కడే ఉంది ప్రాబ్లం అంతా. ప్రీ క్లైమాక్స్ పోర్షన్ వరకు మూవీ ఫుల్ బోరింగ్ అనే సాగుతుంది సెకండ్ హాఫ్ మొత్తం. ఇంక ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే తీసుకున్న కోర్ పాయింట్ ఏదైతే ఉందో అది ఫిక్షనల్ స్టోరీ అయినా పర్లేదు, కొత్తగా అనిపిస్తుంది. ఇంకా సంగీత గారు, దర్శన గారి సపోర్టింగ్ యాక్టర్స్గా చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. అండ్ గోపి సుందర్ గారి మ్యూజిక్ అయితే అక్కడక్కడ పర్లేదు, డీసెంట్గా అనిపించింది. కాకపోతే కొన్ని చోట్ల ఇర్రెలెవెంట్గా అనిపించింది. ఇంకా మైనస్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్ బోరింగ్గా రన్ అవుతూ ఉంటుంది. సాంగ్స్ కూడా అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. హృదయం ఫేమ్ దర్శన గారి యాక్టింగ్ అయితే చాలా బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఆవిడైతే చాలా బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో. సంగీత గారు అండ్ వాళ్ళ హస్బెండ్కి మధ్య ఫన్ పోర్షన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఎక్కడ అడల్ట్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ యూజ్ చేయలేదు. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఇది అందరికీ నచ్చే మూవీ అయితే కాదు. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి నచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మూవీ మొత్తం ఫెమినిజం మీద రన్ అవుతూ ఉంటుంది. అంటే ఆడవాళ్ళకి స్వేచ్ఛ దొరకాలి అనే ఒక కాన్సెప్ట్ మీద రన్ అవుతూ ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ పరదా మూవీ. అండ్ వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. వీడియోస్ చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. చాలామంది అంటే వ్యూస్ బాగానే వస్తున్నాయి, కాకపోతే ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. ప్లీజ్ ఈ వీడియో నుంచి ఒక్క సబ్స్క్రైబర్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్. వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.